యాహ్! అక్కడ ప్రివ్యూలు అంటే ప్రీమియర్ షోలు పడ్డాయి. అంటే కొన్ని చోట్ల పడలేదు. కొన్ని చోట్ల ఏఎంసీ గ్రూపు థియేటర్స్‌లో పడలేదు అమెరికాలో. అట్లాగే కెనడాలో పడలేదు. అట్లాగే కెనడాలో ఉండే ఎర్త్ సినిమాస్ మేము సినిమాని వేయమని చెప్పారు. సో, దీనివల్ల అక్కడ పవన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. చాలా చోట్ల ప్రింటు అందక టైంకి సినిమా పడలేదు. కంటెంటు అందలేదు. ప్రింట్ కాదు. కంటెంట్ అందలేదు. కంటెంట్ అందకపోవడం వల్ల సరైన టైం లేకపోవడం వల్ల టికెట్లని డబ్బులు వాపస్ చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయనే చెప్తున్నారు. ఏదేమైనా ఈ గందరగోళం మధ్య అయితే కొన్ని చోట్ల సినిమా అయితే పడింది. దాన్ని చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రివ్యూ చెప్తున్నాను. సో, బేసిక్‌గా దీంట్లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి, అర్జున్ దాసు, ప్రకాష్ రాజు, శ్రేయ రెడ్డి, రావు రమేష్ ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది. అట్లాగే టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి సుజిత్ డైరెక్షను, డివివి దానయ్య ప్రొడ్యూసరు, రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస కెమెరామెన్ ఇద్దరు చేశారు. అట్లాగే తమన్ మ్యూజిక్ చేశారు. కథగా తీసుకున్నప్పుడు ఏంటంటే సింపుల్ స్టోరీ ఇది. ఓజాస్ గంభీర అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబైలో ఉంటాడు. అతను 10 ఏళ్ల తర్వాత రిటర్న్ అవుతాడు. అతను రిటర్న్ అవ్వడానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, తను కోల్పోయిన ఎంపైర్‌ని మళ్ళీ తీసుకోవాలి. తన సామ్రాజ్యం కోల్పోయాడు. ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందాలి. 2, తనకు జరిగిన ఒక అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సో, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే అక్కడిప్పుడు ప్రెజెంట్ అనేక గ్యాంగులు ఉన్నప్పటికీ వీళ్ళకి మొత్తానికి ఒక బిగ్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతనే ఓమీ బావ్. అంటే ఇమ్రాన్ హస్మి చేసిన క్యారెక్టరు. ఈ ఓమీ బావ్ అనే క్యారెక్టరు ఒక గ్యాంగ్స్టరు. ఇతను రూత్‌లెస్ క్రైమ్ లార్డ్ అనమాట. చాలా రూత్‌లెస్, చాలా వైలెంట్ క్రైమ్ లార్డ్. ఎవరిని తనకి ఎదురు నిలబడి ఎవరినైనా సరే ఊచకోత కోసి చంపేసే టైప్ అనమాట. సో, అతన్ని ఎదుర్కోవడమే పవన్ కళ్యాణ్ చేసే పని. అతన్ని ఎదుర్కొని అతను ఓడించి మళ్ళీ తన క్రైమ్ సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు అనేది ప్రధానంగా కథ అనమాట ఇది. ఓకే. సో, ఈ క్రమంలో ఇతనికి కన్మణి అనే అమ్మాయికి, కన్మణి అంటే ఈ ప్రియాంక మోహన్ ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? ఆ తర్వాత శ్రీయారెడ్డి వేసిన జ్యోతి ఆ అమ్మాయి పేరు. జ్యోతి అంటే జేజీ గంభీర ఆ అమ్మాయి పేరు. ఇతని పేరేమో ఓజోస్ గంభీర. ఓజోస్ అంటే పవర్, శక్తి, ఎనర్జీ అని మీనింగ్ వస్తుంది. ఓజోస్ గంభీర. దాన్నే మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అంటున్నారు. ఏదేమైనా దే కాల్ హిమ్ ఓజీ. ఓజీ అని పేరు పెట్టారనమాట మిగతా గ్యాంగ్స్ అంతా కలిపి. సో, ఈ దీంట్లో ఈ అమ్మాయి పాత్ర ఏంటి, మిగతా వాళ్ళ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి, సత్యదాదా అంటారు ప్రకాష్ రాజ్ని. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజస్ గంభీర్ అనే ఒక గ్యాంగ్స్టరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చి తన సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు, ఈ క్రమంలో విలన్స్ని ఎట్లా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో కొంతమంది ఏమో ఇతనితో ఉంటూనే ఇతనికి ద్రోహం చేసిన వాళ్ళు, కొంతమంది ఎటు వీలైతే అటు జంప్ అయిపోయేవాళ్ళు. ఇలాగా ఆ ఒక క్రైమ్ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్రైమ్ ప్రపంచంలో ఈ ఓజోస్ గంభీర అందరినీ రకరకాలుగా మెంటలీ, ఫిజికలీ అంటే మైండ్ గేమ్స్లో ఎలా నెగ్గాడు, ఫిజికల్గా కూడా ఎలా నెగ్గాడు అనేది బేసిక్గా ప్లాట్ అనమాట ఇది కథ. దీన్ని స్క్రీన్ ప్లే పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు అనేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది, దాని తర్వాత ప్రజెంట్ వస్తుంది. ఇదంతా కూడా ముంబై పీరియాడిక్ డ్రామా లాగా చేశారు. అందుకని ముంబై కాకుండా బాంబే అనే దాంట్లో వాడారు. సో, ఈ స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ట్విస్ట్లు టర్న్లు ఇంట్రెస్టింగ్గా వెళ్తాయని చెప్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీకి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అంటారు. ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. మొత్తంగా రివ్యూలలో చెప్తున్న ఇదేమంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్న అభిప్రాయం. ఓకే. ఇక పెర్ఫార్మెన్స్కి వస్తే పవన్ కళ్యాణ్ ఇరగదీశాడని చెప్తున్నారు. దీంట్లో చాలా స్టైలైజ్డ్ అతని ఫైట్స్, కటానాతో చేసే ఫైట్స్, తర్వాత ఐక్యుడో అనే ఒక ఫైటు, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 8 మంది కొరియోగ్రఫర్లు, స్టంట్ కొరియోగ్రఫర్లు, యాక్షన్ కొరియోగ్రఫర్లు 8 మంది పనిచేస్తారు దీంట్లో. ముఖ్యంగా దీంట్లో కెచ్చా కంపకాడి అని ఈ మధ్య మన ఇండియన్ సినిమాలకంతా ఈయన పనిచేస్తున్నాడు. బాహుబలి లాంటి వాటికి కూడా పనిచేశాడు. తను స్టంట్ మాస్టర్. అట్లాగే తొడోర్ లజరో అని తను హాలీవుడ్ సినిమాలు చేశాడు. ఇక్కడ త్రిబులర్ లాంటి సినిమాలకు కూడా చేశాడు. తను కూడా స్టంట్ మాస్టర్ దీంట్లో.
అంటే ఇంటర్నేషనల్ స్థాయి స్టంట్ మాస్టర్లు దీనికి పనిచేయడం, 8 మంది టీము స్టంట్ మాస్టర్లు పనిచేయడం వల్ల ఒక్కొక్క ఫైట్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయింది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే జాన్ విక్ అనేది ఈ మధ్యకాలంలో 4, 5 వచ్చాయి వరుసగా. ఆ జాన్ విక్ సిరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, యాక్షన్ మూవీస్ చాలా బాగుంటాయి. ఆ కైండ్ ఆఫ్ స్టైల్ దీంట్లో కూడా వాడాడు. అంటే స్టంట్లో కూడా స్టైలైజ్డ్ ఫైటింగ్స్ మనం ఇప్పటివరకు ఇండియాలో చూడని, బిగ్ స్క్రీన్ మీద చూడని స్టంట్స్ దీంట్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ స్టైల్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో వాళ్ళకైతే చాలా పండగ. మాస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనేది అందరూ రివ్యూవర్స్ అందరూ కూడా చెప్తున్నమాట. ఓకే. సో ఇక టెక్నికల్గా విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే డార్క్ సందులు గొంతుల్లో తీశారు. అవన్నీ చాలా రియలిస్టిక్గా నేచురల్గా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే ఇంటీరియర్స్ అంతా వెరీ స్టైలైజ్డ్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. లైటింగ్ కానీ ఇవన్నీ ఇంటీరియర్ సెట్టింగ్స్, ఆ జపనీస్ స్టైల్ వాడడం, కొన్ని చోట్ల వైట్స్ వాడడం, కొన్ని చోట్ల రెడ్స్, ఇవన్నీ మిక్స్ చేయడం, ఈ జపనీస్ ప్రాపర్టీస్ స్టైలు, ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా వెరీ స్టైలైజ్డ్గా ఉన్నాయి. అట్లాగే రెయిన్ ఎక్కువగా ఎక్స్టీరియర్స్ వచ్చినప్పుడు రెయిన్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ తీసినట్టుగా చెప్తున్నారు.